అరకు కాఫీ ఘుమఘుమలకు పెట్టింది పేరు. ప్రధాని మోదీ సైతం అరకు కాఫీపై ప్రశంసలు కురిపించారంటే దీనికున్న విశిష్టత ఏపాటితో అర్థమవుతోంది. అలాంటి కాఫీని మైమర్పించేలా మన్యం జిల్లాలోనూ కాఫీ తోటలు సాగుతున్నాయి. పాచిపెంట మండలం సతాబి, చిల్లమామిడి, తంగ్లాం, గరిసిగొడ్డ, గిరిశిఖర గ్రామాల్లో కాఫీ సాగు విస్తారంగా ఉంది. ప్రభుత్వం తగిన ప్రోత్సాహకాలు అందించి మార్కెట్ సదుపాయం కల్పిస్తే కాఫీ సాగును విస్తరిస్తామంటున్నారు ఈ ప్రాంత రైతులు. అరకు ప్రాంతానికి సరిహద్దుల్లో విస్తరించిన పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలోని శతాబి, తంగ్లాం, గిరిశిఖర గ్రామాల్లో గతంలో గిరిజనులు కొంతమంది గంజాయి సాగు చేసేవారు. 1997లో అప్పటి పార్వతీపురం ఐటీడీఏ పీఓ దమయంతి గంజాయి సాగు నిర్మూలనపై దృష్టి సారించి కాఫీ తోట సాగుపై స్థానికులకు అవగాహన కల్పించారు. గిరిజన రైతులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో నాడు టీడీపీ ప్రభుత్వం ఆర్థిక తోడ్పాటునందించడంతో శతాబి పంచాయతీలో 1998లో కాఫీ తోటల పెంపకం ప్రారంభమైంది. పాచిపెంట మండలంలోని శతాబి నుంచి తంగ్లాం వరకు కాఫీ తోటల సాగుకు అనుకూలమైన భూములున్నాయి. ప్రభుత్వం అనుమతిస్తే కాఫీ తోటల సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు సిద్ధమని ఇక్కడ రైతులు చెబుతున్నారు. పాడేరు ప్రాంతం అయితే దానికి అనేక విధంగా దీనికి పొందించి ఐటీడీ వరకు పొందించి చక్కగా దానికి ఎగుమతి దిగుమతులు ఇస్తున్నారు. కాబట్టి మరి మాకు కూడా దీనికి మరి గుర్తించి శతాబి ప్రాంతానికి పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించి శతాబి పంచాయతీలకు గుర్తించి ఈ కాఫీకి సంబంధించినటువంటి అనేక రకమైన కార్యక్రమాలు కూడా మాకు ఇచ్చినట్లయితే దీనివల్ల మేము పేద కుటుంబాలు అనేక వాళ్ళు కూడా మేలు పొందడానికి మేము ముందుకు సాగుతామని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు మాకు మాత్రం ఖచ్చితంగా కాఫీ తోటలు ఇస్తే మాత్రం పెంచడానికి ప్రతి ఒక్కరు ముందుకు వస్తున్నారు. ప్రతి ఒక్కరు పెంచడానికి సిద్ధంగా ఉన్నారు. భూమి కూడా మంచి అనుకూలమైనటువంటి భూమి కూడా ఇప్పుడు సిద్ధంగా ఉంది. 1998లో 30 ఎకరాల్లో ప్రారంభమైన ఈ పంట సాగు నేడు సుమారు 100 ఎకరాలకు విస్తరించింది. కాఫీపై ఆదాయంతో పాటు డిమాండ్ అధికంగా ఉండటంతో ఇక్కడి రైతులు తోటల సాగుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే పంట ప్రాసెసింగ్, మార్కెటింగ్ విషయంలో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు గిరిజనులు తెలిపారు. కాఫీ గింజలను మన్యం జిల్లా ఐటీడీఏ ద్వారా కొనుగోలు చేయాలని కోరుతున్నారు. ఈ సాగును ప్రోత్సహిస్తే మన్యానికి ప్రత్యేక గుర్తింపుతో పాటు గిరిజన రైతులకు ఉపాధి కూడా లభిస్తుందని, ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేయాలని గిరిజన సంఘాల నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు. 6 పంచాయతీల గిరిశిఖర గ్రామాల్లో దాదాపు 1500 ఎకరాలు ఉంది సార్. ఈ 1500 ఎకరాల్లో కూడా ఉపాధి హామీలో చిలివరి మొక్కలు, నేరేడు మొక్కలు, కాగు మొక్కలు ఇచ్చి తర్వాత కాపీ ఇస్తే ఈ ఉన్న గ్రామాలందరూ కూడా రైతులు ఇంకా అభివృద్ధి పొందుతారు సార్. అలాగే గిట్టుబాటు ధర కూడా దళాలకు అమ్మవలసి వస్తుంది. ఇది 500కు రేటు ఉంటే అది 300కి కొంటున్నాడు. అందుకనే ఐటీడీఏ వారు అప్పుడు జీసీసీ కూడా ఐటీడీఏ ఏర్పాటు చేసి జీసీసీతో కొనేవారు. కానీ జీసీసీ ఎక్కడ కనుమరుగు అయిపోయింది ఇప్పుడు మా మన్యం జిల్లాలో. అల్లూరు సీతారామ జిల్లాలో అయితే పాడేరు, అనంతగిరి, అలాగే అరకులో ప్రాంతాల్లో డైరెక్ట్గా అంటే ప్రభుత్వమే తీసుకుంటుంది మద్దతు ధరతో. కానీ ఇక్కడ దళాలతో మేము మోసపోతున్నాం. ఆడ వెళ్తే గుమ్మకోట లేక ఎసుకోటైనా తీసినాలి, లేకపోతే అరకైనా తీసినాలి, లేకపోతే లోతరి సంతకైనా తీసినాలి. ఇవన్నీ వెళ్ళడం రావడం వల్ల శకము ఆటో ఛార్జీలకి ఆటికే అయిపోతుంది. 800 రూపాయలు కిలో అయితే తప్ప వీళ్ళు బాగుపడే అవకాశాలు లేవు. అందుకోసమనే కిలో 800 రూపాయలకు కేటాయించి ఆ విధంగా వాళ్ళకి ధర నిర్ణయించి గిరిజన కార్పొరేషన్ ద్వారా వీళ్ళకి అవగాహన కలిగించి వాళ్ళకి మంచి ధర నిర్ణయించే విధంగా చేస్తే ఈ ప్రాంతం అభివృద్ధి అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ఈ ప్రాంతంలో అభివృద్ధి అవ్వాలంటే కాఫీ, మిరియాల పంటలని కూడా విస్తారంగా పండుతున్నాయి. ఈ పంటలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏఓబి ప్రాంతంలోని కొటియా గ్రూప్ గ్రామాల్లో కాఫీ తోటల పెంపకాన్ని ఒడిశా రాష్ట్రం ప్రోత్సహిస్తోంది. కానీ గత వైసీపీ ప్రభుత్వం మాత్రం కొటియాలోని ఆంధ్ర ప్రాంతంలో కానీ పాచిపెంట మండలం గిరిశిఖర గ్రామాల్లోనూ ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. కూటమి ప్రభుత్వమైన మన్యం జిల్లాలో కాఫీ సాగు పెంపుపై దృష్టి సారించాలని గిరిజన రైతులు కోరుతున్నారు.